హాయ్ ఫ్రెండ్స్, చేపల కర్రీ చేద్దాం. 1 కేజీ చేపల కర్రీ, ఎల్లిగడ్డలు, టమాటా, అల్లం, ఉల్లిగడ్డలు మిక్సీ పట్టేసుకుందాం. అది నూనె పోసుకుందాం. అల్లం, ఎల్లిపాయలు కొంచెం అందులోనే మెంతి పిండి వేసిన, ఉల్లిగడ్డలు కొంచెం నూనెలో వేంపిన, ఒక టమాటా మిక్సీ పట్టేద్దాం. ఇప్పుడు కొంచెం అంత జీలకర్ర వేసుకుందాం. ఉల్లిగడ్డలు వేసుకుందాం. మంచిగా ఏగుతున్నాయి. 3 పచ్చిమిర్చి వేసుకుందాం, 4. ఒకసారి ఇట్లా నేను చేసినట్టు చేపల పులుసు చేసి చూడండి, ఎంత టేస్ట్గా ఉంటుందో. చిక్కగా పులుసు బాగుంటుంది. కొంచెం పసుపు వేసుకుందాం. ఇప్పుడు మిక్సీ పట్టుకున్న పేస్టు ఆయిల్ వేద్దాం. మంచిగా ఫ్రై కావాలి. అది ఎంత మంచిగా కలర్ కనిపిస్తుంది. ఆ టమాటా, అల్లం, వెల్లిపాయ, ఉల్లిగడ్డ మంచిగా గోలాలి. మంచిగా ఆయిల్ పైకి వచ్చింది చూడండి. కొంచెం మెంతి పిండి వేసుకుందాం. ఒకసారి కలుపుకుందాం. ఓ సూపర్ స్మెల్ వస్తుంది మెంతి పిండి వేయగానే. 2 చెంచాల కారం వేసుకుందాం. 1 చెంచా ఉప్పు, కొంచెం మెంతాకు చేసుకుందాం. ఇవన్నీ ఒకసారి కలుపుకుందాం. మంచిగా నూనెలో ఫ్రై అవుతుంది చూడండి, దగ్గరకు వచ్చింది గ్రేవీ. చేప ముక్కలు ఇప్పుడు 1 చెంచా కారం, 1 చెంచా ఉప్పు మంచిగా కలుపుకుందాం. మంచిగా దగ్గరకు వచ్చింది. చేప ముక్కలు వేసుకుందాం. గంట పెట్టకుండా ఒకసారి అటు ఇట్లో షేక్ చేద్దాం. దాన్ని మూత పెట్టుకుందాం. చూద్దాం ఒకసారి. కొత్త కొత్తలాడుతుంది చేపల కర్రీ. గంట పెట్టకుండా ఒకసారి ఇట్లా తింపుదాం. చింత పులుసు పోసుకుందాం. కొంచెం నిమ్మకాయ సైజ్ అంత చింతపండు వేసి గుజ్జు తీసి పులుసు పోసుకుందాం. సూపర్ చేపల పులుసు. దగ్గరకు వచ్చేసింది. ధనియా పౌడర్ వేసుకుందాం. 3 పచ్చిమిర్చి వేసుకుందాం. ఇలా ఒక్కసారి చేసి చూడండి, ఎంత టేస్టీగా ఉంటుందో. చిక్కగా పులుసు కొంచెం 1 స్పూన్ వేసుకుంటే చాలు, అంత టేస్టీగా ఉంటుంది. ఇదిగో ముక్క చూడండి, మంచిగా ఉడికింది. గ్రేవీ చూడండి ఎంత చిక్కగా వచ్చిందో. సూపర్ ఆయిల్ తేలుతుంది మంచిగా. చూడండి ఒకసారి. కొత్తిమీర వేసుకుందాం. కొంచెం ఒక్కసారి కలుపుదాం మళ్ళీ. ఇదిగో చుట్టుపక్కల కాయలు మొత్తం పైకి తేలింది చూడండి, దగ్గరికి వచ్చేసింది పులుసు చూడండి. సూపర్ చిక్కబడ్డది చింత పులుసు కూడా. చేపల పులుసు చూడండి సూపర్గా ఉంది. ఎంత బాగా ఉడికిందో చూడండి. మంచి ఆయిల్ తేలింది. సూపర్.